అంటే నాకు ఈ క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ ఐదర్ 0 అన్న రావాలి లేదా లెస్ దెన్ 0 అన్న రావాలి. చూడండి 6.5 1.5 8 8 మైనస్ 8 0 అంటే 0 వచ్చింది కాబట్టి అది లెస్ దెన్ ఈక్వల్ టు 0 అయింది, రైట్? 0కి ఈక్వేట్ అయింది లేదా నెగిటివ్ రావాలి అంతే. తర్వాత నెంబర్ 6, సరే ఫస్ట్ది అయిపోయింది 5, దెన్ చెక్ నెంబర్ 6లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు 6 ఏంటిది -x1 + x2 -5 -x1 + x2 -5 చేశాను. ఇక్కడ కూడా 6.5 1.5 వేస్తే నాకు ఇది ఎంత వస్తుంది 5 +5 -5 అంటే 0 వచ్చింది. అంటే ఈక్వేషన్ 5 6 అనేవి సాటిస్ఫై అయినాయి. ఇందాక 5 సాటిస్ఫై అవ్వలేదు, ఇక్కడికి స్టాప్ చేసి రిజెక్ట్ అన్నాను. 5 6 సాటిస్ఫై అయితే దెన్ చెక్ ఈక్వేషన్ 7 ఏం కావాలంట? x1 x2 > 0. వాట్ ఈస్ మై x1 1.5, x2 ఎంత